సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఎక్కడి నుంచి మీరు, ఏ ఊరు మీ ఇద్దరిది? మా జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, మాముత్తర మండలం, కొల్లకుంట విలేజ్. కొర్లకుంట విలేజ్. ఓకే, ఇద్దరు చదువుకున్నారా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్. ఫెయిలా? వీడు నేను ఓపెన్ 10th పాస్. ఓపెన్ 10th పాసా? రీసెంట్ గా 30 సంవత్సరాలు రాపించి. మీరు రాపించినారా? అంటే ముందు అసలు చదువుకోలే? 3-4 ఏమో చదువుకున్నాడు. ఓ, ఇక డైరెక్ట్ 10th రాసినావు. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినావు డైరెక్ట్? లేదక్క, మంచిగానే రాసిన. చదువుకుని రాసావా? చదువుకోని అంటే మొత్తం ఇక అంత అయిపోయింది. ఎందుకు 10th రాయాలని ఎందుకు అనుకున్నావు? నేను అంటే ఇక అందరూ బాగా మంది అంటే మరీ బాగా మంది అడిగిర్రు, నువ్వు చదువుకోలేగా, చదివి అని బావని కూడా అడిగిర్రట. ఇక నన్ను బాగా మంది నువ్వు చదువుకోలేదు, ఇక నువ్వు గింతేరా, ఈ లైఫ్ గింతే అని అది దాన్ని బాగా మంది బెదిరించిర్రు. ఇక బెదిరించారా? నువ్వు చదువుకోలేదు ఎందుకు, ఊళ్ళో కూడా చాలా మంది అన్నారు. ఇక ఈయన గాలింది, పారా అన్నాడు. పోయినాం. ఇక వదిన అమ్మ రాపిద్దామంటే అక్క డబ్బులు సపోర్ట్ చేసింది. సార్ తో మాట్లాడి పాస్. అక్క సార్ తోటి అంటే పాస్ అంటే రాయకుండా పాస్ కాదు, నేను రాసిండు. సపోర్ట్ ఉన్నా అన్నట్టు వీళ్ళ సిస్టర్. అక్క మస్తు సపోర్ట్ చేసింది, రాపిచ్చింది. ఫీజు కట్టినాం. ఇప్పుడు మళ్ళీ చదువుకునే ఆలోచన ఉందా మరి? ఇంటర్ ఇంకా అట్లా ఇంకా చదువుకునే ఆలోచన ఉన్నాయి కానీ మనకైతే ఏం రాదు. అదేంది? 10th రాసినావు కదా. అది చదివి నేను అది చదువుతందుకే లారీలా కొన్ని యుద్ధాలు చేసిన బుక్కులతోటి. యుద్ధాలే చేసిన. ఓకే, మీ బావ నేర్పించాడు కూర్చోబెట్టి? కొన్ని ఉన్నాయి. ఒక 2 బుక్కులు నేర్పించిండు. 3వ బుక్కు ఇక మెల్ల జ్వరం వస్తుంది బాగా అన్న. కథం ఇంటికి ఎస్కేపోయాడు. ఇక ఇంటికి వచ్చేసిన, మళ్ళీ ఇంటికి వచ్చిండు. దాని అన్నాడు, ఇంట్లో కూడా పెట్టిండు. అట్లా కూడా చదివిపించిండు. అట్లా చదివిన, అన్ని చదివినా కానీ ఇక ఇంట్లో చదివింది ఒకటి వచ్చింది, అందులో రాసేది ఒకటి వచ్చింది. నువ్వు చదువుకునేది అక్కడ రాలేదా? అంటే కొన్ని రాలేదు, కొన్ని ఒకేసారి పాస్ అయిపోయావు. మొత్తం 6 సబ్జెక్టులు అన్ని పాస్ అయినా. అయ్యో, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఏమో అదేంటి బార్డర్ పాసా? 35 అంతేనా? చాలే, పాస్ అయినావు కదా. ఇంటర్ చదవాలి ఇప్పుడు ఇంకా ఎట్లైనా. మీ బావ ఇట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్, నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఏం మీరు తలుపుతున్నారు? పాస్ కావాలని అంటాను. అవుతా? నేనైతే నాకైతే చదువుకోవాలని ఉన్నది కానీ నేను రాయలేను. రాయలేను. ఎగ్జామ్స్ రాయలేను. ఎవరైనా చూపిస్తే కాపీ కొట్టయితే బాగా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు 3rd 4th అంటే బాగా చిన్న ఏజ్. నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడే వాడు ఎంత ఉండే, ఇంతే ఉండే. ఓకే, అప్పుడు అంతా ఏం నాలెడ్జ్ లేకుండా. ఇక తర్వాత నా సైతే తిప్పంగా కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది, రాసి వచ్చింది. మీరు ఇంటర్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి లారీ నడుపుతున్నారు? కారు నేను 3 years క్యాబ్ నడుపుతున్నా హైదరాబాద్లో. తర్వాత ఇంటికి వెళ్ళి లాక్డౌన్ లో ఇంటికి పోయినా. తర్వాత లారీ ఫీల్డ్ లోకి పోయినా. లారీ ఫీల్డ్ లోకి వెళ్ళి అప్పటి నుంచి లారీ ఫీల్డ్. అప్పటి నుంచి లేడీడు. అసలు మీరిద్దరు నిజంగా బావ మధ్యలో? లేదు. ఒకటే ఊరు. క్యాస్ట్ వేరు మాది. మేము లంబాడీస్, వాళ్ళు తెలుగు కోయ. మేము కోయలం. ఎస్టీనే కానీ కోయల కిందకి వెళ్తారు, మీరు లంబాడీస్ కిందకి వెళ్తారు. ఓకే, మరి ఇద్దరు బావ మధ్యలో ఎట్లా? ఇంటి ముంగట ఇక మా అమ్మ ఇక మన ఊళ్ళో పిలుచుకుంటాం కదా, రిలేషన్ లా, పల్లెటూళ్ళ రిలేషన్స్ ఉంటాయి కదా, మన ఊళ్ళో అట్లా పిలుచుకుంటాం కదా అంట. అట్లా ఊరికే బావ అని పిలుస్తుండే నన్ను. మీరు బామ్మర్ది అట్లా ఫ్రెండ్స్ అయిపోయినారు. కానీ వీడియోలోకి తీసుకురావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను అసలు ఇన్స్టాగ్రామ్ తీద్దామని ఆలోచన లేకుండే నాకు. మా ఊళ్ళో 16,000 ఫాలోవర్స్ ఉన్న మా బొమ్మది, వాడు కూడా బొమ్మది, వాడు వచ్చిండు. దబావ వీడియో తీద్దాం దబావ అంటే నాకు వస్తలేదు వానితో తీయనికి. వాడు చెప్పానికి వస్తలేదు, నాకు తీయనికి వస్తలేదు. నువ్వు పక్క జరుగు అని అన్నాడు. ఇంకో కొంత తీద్దాంటే సరే మేము కూడా తీద్దాం రా అని చెప్పి అప్పుడు కొడంగల్ శేఖర్ వీడియో ఒకటి ట్రెండింగ్ అవుతుంది. అన్న శేఖర్ అన్న నీకోసం
చేయి కోసుకుంటా అన్న అని చెప్పి ఒక వీడియో వస్తుంటే అది తీసిన అది నేనే మాట్లాడినట్టు అయిపోయింది కదా. ఓహో. దానివల్ల 5K ఫాలోవర్స్ వచ్చారు. ఆహా. తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఆలోచించి వీనితో తీసిన స్కూటీ వీడియో, స్కూటీ వీడియో బైక్ మీద. ఓకే, అది అక్కడి నుంచి ఇక తర్వాత దానివల్ల 15K ఫాలోవర్స్ ఇక వచ్చారు. ఇద్దరు కలిసిపోయినారు. ఇద్దరం తర్వాత కలిసి జర్నీ స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి. కానీ అసలు లారీ వీడియోలు చేసుకుని ఐ మీన్ లారీగా వెళ్ళేసరికి ఈ వీడియోలు చేస్తాము అనే ఆలోచన ఉండదు కదా. మీ అందరూ ఈ మధ్య ట్రక్ బ్లాగ్స్ అని చెప్పి ఫేమస్ అవుతున్నాయి కానీ లారీ వాళ్ళవి, అంతకు ముందు అసలు లారీ వాళ్ళకి అసలు సంబంధించి ఛానల్స్ కానీ ఏమి ఉండకపోలేదు. ఆలోచన లేకుండా మేము వీడియోలు తీసి మేము ఫేమ్ అవుతామని ఆలోచన లేకుండా ఈ మధ్య తీసే ఆలోచన ఉంటాయి కానీ ఇక ఒకళ్ళు చూస్తా అంటే సిగ్గు అయిపోతుంది అన్నట్టు కొందరికి. అవునా? మాకే సిగ్గు అనిపిస్తుంది. మేము మందిలో ఎప్పుడు తీయలే, మందిలో మేము ఎప్పుడు దారిలా కెమెరామ్యాన్ లేడు ఎవరు లేడు. ఎప్పుడో ఒకసారి నేను వీడియో మాట్లాడుతుంటే నేను తీస్తాను, నేను మాట్లాడుతాను వాడు తీస్తాడు, దాన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటాం. కానీ జనం ఉంటే తీయరు. ఇప్పుడు తీస్తాను ఇక ఇప్పటి నుంచి స్టార్ట్. ఇప్పుడు ఓకేనా? యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా. స్టార్ట్ ఇక కానీ మొన్న కూడా తీసారు, హోమ్ టూర్ అని చేశారు, అందరు ఫోన్ చూస్తుంటే. ప్రాబ్లం అక్క, సిస్టర్ అది ఫోన్ ప్రాబ్లం బాగా వచ్చింది. ఇప్పుడే కొన్నా, నిన్ననే కొన్నా ఫోను. ఓకే, రెగ్యులర్ ఉంటుంది. ఇంకా రెగ్యులర్ ఉంటాయి. మీ బావ మంచి ఇల్లు కడుతున్నాడు, నీకేమో బుజ్జి ఇల్లు ఉంది, అందరూ నీకు ఇల్లు కట్టించాలని ఫిక్స్ అయిపోయినారు. వాని ఇల్లు ఎంత ఉందో మా ఇల్లు కూడా అంతే. అంతే. ఇప్పుడు రీసెంట్ గా ఇద్దరం కష్టపడి అన్నదమ్ములం ఇద్దరం కష్టపడి కడతాను. ఓకే, వాని ఇల్లు ఎంత మా ఇల్లు సేమ్ ఆ స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచే ఇప్పుడు ఇక ఇప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు కదా, వీనికి తమ్ముడు ఉన్నాడు. ఇదే పోతుంటే స్టడీ చేద్దాం ఇక. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అవుతుంటే ఇప్పుడు వస్తుంటే తేపకింత ఇల్లు కట్టేసా. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయమే, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఇంకా? ఇప్పటికీ వ్యవసాయం ఇక. ఓకే, మీ అమ్మ నాన్న వ్యవసాయమే, ఇద్దరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసి మిమ్మల్ని అక్కడ దాకా కొంచెం చదివించి లారీలు కొనిపించారు. ఓన్ లారీయా మీకు? లేదు డ్రైవర్. డ్రైవర్. నీకు ఇప్పుడు డ్రైవింగ్ వచ్చేసింది కదా? ఇప్పుడు అంటే లైట్ అట్లా లేకపోతే 18 ఏజ్ వచ్చిన కాడ నుంచి లారీస్ మీరే నేర్పించినారా? కొన్ని కామెంట్లు వస్తున్నాయి, నువ్వు డ్రైవింగ్ నేర్పించు, లారీ ఎక్కించు, వదిలేసిపోతాడు నిన్ను అని. ఫస్ట్ వాళ్ళే అన్నారు, డ్రైవింగ్ ఎందుకు తీసుకుపోతాను చిన్న పోరా నాగని చెప్తాను అని. ఇప్పుడు నేర్పి వాళ్ళని కొద్దిగా డెవలప్ చేయని వాళ్ళే అంటారు. నేర్పించినాక వదిలేసిపోతారని వాళ్ళే అంటారు. అదొక ఫీలింగ్ ఉంది, కానీ వదిలేసిపోయేంత లేదు. వదిలేసిపోతావారు? నిజం చెప్పాలనే నేను పోనక్క. పోవా? ఎందుకు? అంటే నీకు సపరేట్ ఇంకో లారీ వస్తుంది కదా. అద్దక్క ఇక్కడ దాకా తీసుకొచ్చిన వదిలిపెట్టి పోతామా అక్క? ఇక్కడ దాకా తీసుకొచ్చినాడంటే నీకు లైఫ్ ఇచ్చాడని ఫీల్ అవుతున్నాను. లైఫ్ ఇచ్చిండు అక్క, బాగా ఇచ్చిండు. నేను ఎవరినో కూడా ఎవరికి తెలియదు. అట్లాంటిదే నా కోసం కొంతమంది అంటే కొంతమంది కాక చాలా మంది వీడియోలు తీసుకునే రేంజ్కి పోయినా నేను. నాతోటి కొంతమంది ఇలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి కారణం అయితే మా బావే. అంతే. మీ ఇద్దరిని విడగొట్టేదానికి ఎవరు ప్రయత్నించట్లేదా? చాలా మంది ప్రయత్నించారు, పట్టించుకోలే. ఎన్నో అంటారా, వీళ్ళమ్మ ఫుల్ సపోర్ట్, అత్తమ్మ మంచిగా అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటది. అవునా? మీ అమ్మ వాళ్ళు ఏమనరా, ఎందుకు నీకు ఈ వీడియోలు అవి ఇవి పని చేసుకోకుండా అని? లేదు, మా అమ్మ ఇప్పుడు మా డాడీకి ఇట్లా ఎట్లా పనికి పోతారు కదా, మా అమ్మ ఇట్లా మా డాడీకి ఇట్లా ఇట్లనమైన కాడ అరే మీ కొడుకు ఇట్లా చేస్తాడు ఫుల్ ఫేమస్ అయినానంటే ఇక ఇంటికి వచ్చినాక ఇక నాతో చెప్తారు ఇక గిట్లా అంటారా అని. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇల్లు లేదు కదా మీకు, ఇంతే ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే ఫస్ట్ నుంచి ఉన్నారు కదా. ఫస్ట్ నుంచి ఉన్నాం. మరి ఇల్లు కట్టించే ఆలోచన లేదా? కట్టుకునే ఆలోచన అంటున్నా అక్క. అంటే చాలా మంది యూట్యూబ్ లో అడిగారు కదా, మేము హెల్ప్ చేస్తాము అది ఇది అని చెప్పి, పెద్ద పెద్ద వాళ్ళే స్కానర్లు పెట్టి అడుగుతారు డబ్బులు ఇవ్వమని. మీరు ఇప్పటిదాకా ఏం అడగలేదు అట్లా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఫోన్ ప్రాబ్లం వల్లనే ఏం అడగలేకపోయినా ఇప్పటి నుంచి డైరెక్ట్ హోమ్ టూర్ వీడియో తీసి నేను అడుగుదాం అనుకున్నా కానీ ఇక మా బావ ఒకటే అన్నాడు, నాతోటి అయినంత నేను చేస్తా, నీకు నాతోటి కాదే అని అంటే హెల్ప్ అడుగుదాం, నువ్వు బాధపడకు అని అడిగా. అంతే, ఇక అంతనే ఆపేసినవి. మీరే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే సొంత బామ్మది కాదు కదా. సొంత బామ్మది కాదు, కాకపోతే చేసుడే, ఎందుకంటే వాళ్ళ ఇల్లు అట్లున్నది సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటిదంటే నేను సొంతంగా సంపాదించే అన్ని కొనాలి, అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత నాయి కొన్ని జమ చేసి ఎప్పకో సామాన్ తీసుకొద్దామని చెప్పి. ఇప్పుడు ఇన్స్టాలో ఆల్మోస్ట్ 4 lakhs దాకా ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. బెట్టింగ్ ప్రమోషన్లు వస్తున్నాయి. బెట్టింగ్ ప్రమోషన్లు వస్తున్నాయా? ఓకే. తీయని ఫస్ట్ చెప్పిన ఇంతవరకు
ఒకటి కూడా చేయలే. మిగతా ఏం ప్రమోషన్లు వస్తలేవా? వస్తున్నాయి కానీ అటు ఇటు పోయి మళ్ళీ బెట్టింగ్ యాప్ కాడికే వస్తున్నాయి అవి. డెమో వీడియో పంపిమంటే అది బెట్టింగ్ యాప్ కాడికే పోతుంది. అది సైలెంట్ ఉన్నా. యూట్యూబ్ నుంచి ఇంకా మనీ జనరేట్ అవ్వలేదా? జనరేట్ కాలే, ఇంకా మానిటేషన్ అవుతుంది, అయింది. అయింది. ఇప్పటి నుంచి వస్తాయి మనీ కూడా దాంట్లో కూడా. మరి ఎప్పుడైనా మనీ ఇచ్చాడారా నీకు? ఇన్ని రోజుల నుంచి లారీ ఎక్కుతున్నావు, పోతున్నావు, ఛానల్లో 1 ఉన్నావు. month 10,000 ఇస్తా. అవునా? ఆ, మంత్కి 10,000 ఇస్తున్నాడు. ఏం చేస్తావు మనీ? ఇంట్లోనే ఇంట్లో ఇంట్లో అవసరాలు అంటే ఇస్తా, బాగా అవసరాలు బట్టలు ఉంటాయి. కొని ఇస్తా. అన్నీ నేను ఆయనని పైసలు ఇయ్యి అని అడగా. ఫోన్ పేలు ఉన్నాయి అనుకో, ఇక ఫోన్ నా దగ్గర ఉంటే నాకు ఇష్టమైంది, నేను తినేటి ఏమైనా ఉంటే నేను తెచ్చుకుంటా, తింటా. ఇక నాకు అవసరం ఉన్నంత నేను గిన్ని ఫోన్ పే కొట్టుకొని నేను క్యాష్ తీసుకున్నా బా అని అంటే ఏమన్నాడు. ఫస్ట్ 2 తిడతా, తర్వాత ఏం చేయలేను, సైలెంట్ ఉంటా. పైసలు ఏమైనా పుక్యానికి వస్తానే రా అని అంటాడు. తర్వాత మరి నేను తీసుకోనంటే ఉండని అని అంటాడు. ఇక ఏమన్నాడు.